అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసైతే మనం ముందు వీడియోలో కట్ వర్క్ అయితే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిచ్చాను కదా! ఇప్పుడొచ్చేసి ఈ మార్కింగ్ చేసిన దాన్ని ఎలా స్టిచ్ చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. కింద కోర్‌లాగా వస్తుంది కదా! మన బ్లౌజ్‌కి అదైతే కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు బక్రంలా వేసుకునేటప్పుడు అది లోపలికి ఉల్టాయించేటప్పుడు ఆ కోర్ అనేది టైట్‌గా ఉంటుంది కదా! స్టిఫ్ ఎక్కువుంటుంది. అందుకోసం కట్ చేశాను. ఇప్పుడొచ్చేసి లైనింగ్ క్లాత్ కూడా తీసుకుంటున్నాను చూడండి. ఇలా లైనింగ్ క్లాత్‌ను మెయిన్ క్లాత్ పైన నీట్‌గా సర్దేసుకోవాలండి. అంటే ఎక్కువ తక్కువ అనేది లేకుండా మంచిగా నీట్‌గా పెట్టేసుకోండి హ్యాండ్‌కు. పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా! ఇది మిడిల్‌లో అండి లైనింగ్ పైన మిడిల్ పాయింట్ అది. ఇది మనకు ఆల్రెడీ నేను కట్ వర్క్ చేసేటప్పుడే మిడిల్ పాయింట్ పెట్టాం కదా! పెన్ తోటి. ఇప్పుడు చూడండి ఈ మూడిటిని కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మనం లైనింగ్ క్లాతును బక్రం పీస్ కలిపి కూడా వేసుకోవచ్చు ఒకసారి. తర్వాత మెయిన్ క్లాత్ పైన వేయాలి. నేను అలా ఎందుకని జెప్పేసి 3ని ఈ విధంగా నీట్‌గా సెట్ చేసుకుంటూ ఒకటే స్టిచ్ అయితే వేస్తున్నానండి. మనకు కొంచెం టైం గూడా సేవ్ అయిపోతుంది కదా! అలా. అందుకోసమని ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి. ఇలా నీట్‌గా రావాలి స్టిచ్. మనం మూడిటిని కలిపి వేస్తున్నాం కదా! కొంచెం క్లాత్‌ని గూడా నీట్‌గా సర్దేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా. చూడండి ఇలా. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మనకి బక్రం పీస్ ఉంది కదా! వన్ సైడ్‌కి. ఇప్పుడేం చేయాలి లైనింగ్ క్లాతును బక్రం పీస్ ఒక లిక్కొచ్చేలాగా మెయిన్ క్లాత్ అటు సైడ్ ఉండేలాగా చూసుకోండి చూడండి. ఇప్పుడు అర్థమైపోతుంది మీకు ఇలా. ఇప్పుడు ఈ బక్రం పీస్‌ను లైనింగ్ క్లాత్ పైనకు ఒక స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనము బ్లౌజ్ వాష్ చేసినప్పుడు గానీ, లేకుంటే నార్మల్‌గా వేసుకునేటప్పుడైనా ముడతలాగా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ వేసుకుంటే స్టిఫ్‌గా బ్లౌజ్‌కే ఉంటుంది. లేదా ఐరన్ బాక్స్ ఉంటే మీరు ఐరన్ చేసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ నీట్‌గా సెట్ చేసేసుకుంటే మనకు పేపర్ స్ట్రిప్ అనేది కదలకుండా ఉంటుంది చూడండి. ఇప్పుడు అక్కడ రౌండ్ ఫుల్ రౌండ్ అవసరం లేదండి. ఎందుకంటే మనకు అది కుట్టులోకే వెళ్ళిపోతుంది కాబట్టి నేను హాఫ్ సర్కిల్ తీసుకుంటున్నాను చూడండి ఇలా. తీసేసుకొని అది ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలా. మన కార్నర్ వచ్చినప్పుడు కొంచెం టంక్షన్ అయితే లిఫ్ట్ చేసుకుంటూ నేను చూడండి క్లాత్‌నే మూవ్ చేస్తూ ఉన్నాను. స్టిచ్ వేసుకుంటూ కొంచెం స్లోగా నీట్‌గా వేసుకుంటే మన కట్ వర్క్ అనేది రౌండ్‌గా వచ్చేస్తుందండి. మనం కొంచెం క్రాస్‌గా అటు ఇటు కుట్టినా కూడా మనకు రౌండ్ షేప్ అయితే రాదు. కొంచెం ఎక్కువ తక్కువ అనేది వస్తుంది. అందుకోసమే చూడండి ఇలా నీట్‌గా మన ఫింగర్స్ తోటే కొంచెం కొంచెంగా క్లాత్‌ని స్టిచ్ వేసుకుంటూ జరిపామనుకోండి నీట్‌గా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా కొత్త వాళ్ళైనా సరే ప్రాక్టీస్ లేకపోయినా ఈజీగా కట్ వర్క్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా నీట్‌గా. లేదు అనుకుంటే నేనిప్పుడు చూపించినట్టుగా బ్యాక్ సైడ్‌న మనకు టంక్షన్ ఉంటుంది కదా! అది లిఫ్ట్ చేసుకొని మనం కుట్టుకున్నా సరిపోతుందండి. మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా కట్ వర్క్ అయితే చేసేయండి ఈజీగా. ఇలా మనం క్లాత్ జరుపుకున్నా కూడా రౌండ్ సర్కిల్‌లో వచ్చేస్తుంది చూడండి. ఇలా ఈజీగా నీట్‌గా వస్తుంది. చూడండి ఇలా. ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి. ఇలా నీట్‌గా వేసేసుకోవాలండి. అన్నిటికి అదే విధంగా వేసేయండి. చూడండి ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఏవైతే కర్వ్స్ ఉన్నాయో మనం చూడండి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను. నీట్‌గా కట్ చేసుకోండి మనము. కర్వ్స్ అయితే ఈ విధంగా చూడండి. ఫస్ట్‌ది ఎందుకంటే అది అవసరం లేదండి. కుట్టులోకి వెళ్ళిపోతుంది. అందుకే కట్ చేయలేదు. చూడండి ఈ విధంగా నీట్‌గా ప్రతి దగ్గర ఇలా స్లోగా నీట్‌గా కట్ చేయాలి. మనం కొంచెం స్పీడ్ అప్ చేసామనుకోండి మనకేంటంటే మనం కుట్టుకున్న కట్ వర్క్ అనేది గూడా కట్ అయిపోతుంది. అందుకే స్లోగా కొంచెం నిదానంగా కట్ చేసుకుంటే ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి ఇలా నీట్‌గా. ఇలా కట్ చేసుకున్నాక మన కర్వ్స్ ఉన్నాయి గదా! అక్కడ చూడండి నేను చూపించే విధంగా అన్నిటికైతే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాక చూడండి చిన్న పీస్ ఉంటుంది కదా! ఇది కూడా ఒకసారి ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటే కట్ చేసుకోండి. అప్పుడు ఎందుకంటే మన కట్ వర్క్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? నేనైతే అన్నిటికి కట్ చేసేసుకున్నాను చూడండి నీట్‌గా. ఇప్పుడొచ్చేసి మనము క్లాత్ అయితే రివర్స్ చేసుకుందామండి. చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ నుంచి మనం లైనింగ్ క్లాత్ అపోజిట్‌లో పెట్టేసుకుంటే ఈ విధంగా ఫింగర్స్ తోటి ప్రెస్ చేసేసుకోండి అన్నిటికి. నీట్‌గా ప్రెస్ చేసుకుంటే ఏంటి అంటే లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ రౌండ్ సర్కిల్‌లో వచ్చేస్తుంది. ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే నేను చూపించినట్టుగా ఇలా ఒకసారి రబ్ చేసినట్టుగా అనేసుకోండి. చూడండి ఈ విధంగా ఫింగర్స్ తోటి లైనింగ్ క్లాత్ అడుక్కుపోయేలాగా ఈ విధంగా కొంచెం రబ్ చేసినట్టుగా అన్నామనుకోండి చూడండి ఎంత నీట్‌గా వచ్చేసాయో కట్ వర్క్స్ అనేటివి. అదే విధంగా అన్నిటిని అనేసుకోండి. ఓకేనా? చూడండి నీట్‌గా కట్ వర్క్ అయితే రెడీ అయిపోయింది మనకు హ్యాండ్స్‌కి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో అసలు సూపర్ ఫినిషింగ్ వచ్చిందండి. చూడండి ఒకసారైతే ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీ. ట్రై కూడా చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి మీరు కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఈ విధంగా.
ఇప్పుడు వచ్చేసి దాని పైన నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనం ఏ విధంగా కట్ వర్క్ అయితే కుట్టామో అదే విధంగా దాని నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. మీకు ఒకవేళ కుట్టు రౌండ్ తిరగకపోతే ఇలా బ్యాక్ సైడ్‌న టంక్షన్ అనేది లిఫ్ట్ చేసుకున్నా కూడా రౌండ్‌గా స్టిచ్ వేసుకోవచ్చండి. చూడండి ఇలా. మనం కార్నర్‌కి వేసుకోవాలండి స్టిచ్. అప్పుడే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కట్ వర్క్‌కు. ఇలా నీట్‌గా అన్నిటికి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? కొంచెం ఈ స్టిచ్ వేసేటప్పుడైతే జాగ్రత్త అండి. నీట్‌గా వేసుకోండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. చాలా సూపర్‌గా వచ్చేసింది చూడండి. కట్ వర్క్ అయితే రౌండ్‌గా సర్కిల్‌గా వచ్చేసింది మనకు. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఒక లైక్ కూడా ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి. మీ సపోర్ట్ కూడా నాకుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సూపర్‌గా వచ్చిందండి ఫినిషింగ్ అయితే. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.